నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమాన్ని ప్రపంచంలో మన దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టని ఆర్జించి మన చేనేత పరిశ్రమ. ఆ చేనేత పరిశ్రమలో ఇవాళ ఉంది. ఈ ఆందోళనకి మూల కారణాలు ఏమిటి? అసలు చేనేత రంగం యొక్క పరిస్థితులు ఇవాళ ఎలా ఉన్నాయి? ఆ రంగం పట్ల ప్రభుత్వం యొక్క చేనేత రంగాన్ని పరిపుష్టం చేయడానికి దీర్ఘకాలికంగా మనం తీసుకోవాల్సి ఏమిటి అనే విషయాల మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ నలుగురు ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత ప్రారంభించుకుందాం. శ్రీ పులుగుజ్జు సురేష్, విజ్ఞాన విధాన కేంద్రం కోఆర్డినేటర్. శ్రీ జి జగన్నాథం, యాప్షులు. శ్రీ అందే నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. శ్రీ తడక యాదగిరి, రంగం మీద పరిశోధకులు. ఇవాళ మన చేనేత రంగం యొక్క పరిస్థితి ఏమిటి? మన భారతదేశం యొక్క ఆర్థిక జీవన విధానంలో ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పాత్రను పోషించినటువంటి చేనేత రంగం. ఈ రోజు నేతలందరూ మారినా తలరాత మారలేదన్నట్టు చేనేత కార్మికుల పరిస్థితి మాత్రం చాలా ఉన్నటువంటి ఆందోళన ఏమిటి? అసలు చేనేత రంగంలో మౌలిక సదుపాయాలు లేవు, పెట్టుబడులు లేవు, ప్రభుత్వం నుంచి బ్యాంకు రుణాలు కానీ ఎటువంటి సదుపాయం ఈరోజు మార్కెట్ను, చేనేత రంగానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి మార్కెట్ను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మార్కెట్లో మనం పరిశీలిస్తే చేనేతకు విస్తారంగా డిమాండ్ పెరుగుతూ ఉంది. పెరుగుతున్నటువంటి డిమాండ్ను మొత్తంగా పవర్లూమ్, కరూరు మొదలగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పవర్లూమ్ వస్త్రోత్పత్తులు చేనేత పేరుతో అమ్ముడపోవడం వల్ల ఈరోజు కూలీలు బాగా తగ్గిపోయి చేనేత కార్మికులకు కనీసం రోజుకు 30 నుంచి 40 రూపాయలు కూడా అటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. పవర్లూమ్ చేనేత పేరిట చేనేతని మింగేస్తుంది. 86 మధ్యలో దాదాపు 76,000 చేనేత మగ్గాలు ఉన్నాయి. ఈ రోజు కేవలం 800 చేనేత మగ్గాలు మాత్రమే ఉన్నాయి. ఈ పవర్లూమ్లు సిరిసిల్ల ప్రాంతంలో వచ్చినటువంటి పవర్లూమ్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత మగ్గాలన్నింటినీ కూడా మింగేసి లక్షల మంది ఉపాధిని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఈరోజు పవర్లూమ్లు చేస్తున్నాయి. నరసింహరావు గారు, ఏమిటి పరిస్థితి? చేనేత పరిశ్రమలో తయారవుతున్న వస్త్ర ఉత్పత్తిని వినియోగదారులు ఎంతో అభిమానంతో ప్రేమిస్తున్నారు. కానీ నేసేవాడికి, పని చేసేవాడికి కూలి ఉంటల్ల. అందువల్ల కార్మికుడు సంక్షోభంలో ఉంటున్నాడు. మార్కెట్ కొదవలేదు. మరి మార్కెట్ లో అంత డిమాండ్ ఉంటే ఉత్పత్తి చేసేటటువంటి వారికి, శ్రామికుడికి ప్రతిఫలం ఎందుకు దక్కడం లేదు? దక్కకపోవటానికి కారణం దీనికి వినియోగించే ముడిసరం రేట్లు పెరిగి ఉంది. రెండో ప్రక్కన ఈ చేనేతనే పవర్లు వస్త్రాలు చౌకగా అమ్మటాన ఈ కూలి కుదించుకుపోయి చేనేత కార్మికుడు జీవనం అనారోగ్యం పాలై అవస్థలు పడుతూ ఆ మగ్గం గుంటలోనే తన జీవితాన్ని వెళ్ళదీయాల్సిన పరిస్థితుల్లో వస్త్రం అమ్మకం ఉంది, తినటానికి తిండి లేదు. యాదగిరి గారు, ఒక సగటు చేనేత కార్మికుడి కుటుంబం, చేనేత కార్మికులు అయోమయం పరిస్థితుల్లో ఉన్నారు. మా కోసం చేసేటువంటి పరిస్థితులు లేవు అనే నిరుత్సాహం భయంకరమైన పరిస్థితుల్లో మనకు కనబడుతుంది. ఆదాయాలు ఎలా ఉన్నాయి? చేనేత రంగంలో గత 15 సంవత్సరాల నుంచి వేతనాల్లో మాత్రం ఎటువంటి వ్యత్యాసం లేదు. అంటే ఒకవైపు పెరుగుతున్నటువంటి ఖర్చులు, ఇంకొక వైపు వచ్చే ఆదాయాలు తక్కువ అవుతున్నటువంటి సందర్భం. ఇవన్నిటితో పాటుగా 20 నుంచి 25% మంది చేనేత కార్మికులు వలసలు వెళ్తున్నారు. అంటే 3 లక్షల మంది చేనేత కార్మికులు ఈరోజు ఒక 30-40 వేల మంది అంటే వలసలు ఈ 3 సంవత్సరాలు. అంటే ఎందుకు అనంటే ఈ 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వము ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చాలా హోప్ ఇచ్చారు. అంటే చేనేత రంగం అంటే వాళ్ళ ఎన్నికల్లో కూడా గ్రామీణ చేతి వృత్తులు నాశనం అయిపోతున్నాయి, ఆ వృత్తులను రక్షించడానికే మేము మళ్ళీ గాంధీ సిద్ధాంతాలతో ముందుకు వస్తున్నామని ఒక హోప్ ఇచ్చారు. అది మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలో హోప్ ఇంకా ఏమైనా చర్యలు వస్తాయేమని ఆశించారు. కానీ ఈ రోజు 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ రోజు వరకు మీరు నిరాశపడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏడవడమే ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ ఉపాధి హామీ గ్యారంటీ స్కీమ్ లో చాలా మంది చేనేత కార్మికులు వెళ్తున్నారు. ఈ రోజు 80 రూపాయలు, 110 మగ్గం వదిలేసి పట్టుకుంటున్నారు. జగన్నాథం గారు, అంత తీవ్రంగా ఉందా సంక్షోభం? స్వాతంత్రం వచ్చిన ఇన్ని రోజుల్లో చేనేతకు ఒక విధానం అంటూ లేకపోవడం వల్ల ప్రభుత్వాలు మార్పిడి జరిగినప్పుడల్లా వీటిని అజాగ్రత్త చేయడం వల్ల సంక్షోభంలో ఉన్న మాట వాస్తవం. కరెక్ట్గా మగ్గం మీద పన్నేసుకున్న చేనేత కార్మికునికి మాత్రం అంటే దాదాపు 50 నుంచి 60 రూపాయల కూలి గిట్టుబాటు అవుతుంది. ముతక రకాలు నేసుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బందుల్లో ఉండడం మాట వాస్తవం. మంచి డిజైన్స్, తర్వాత కలర్సు, చీరలు, షర్టింగు, వెరైటీలు నేసే వాళ్ళకి మంచిగానే ఉంది. కాకపోతే మార్కెట్ అవస్థలు కొద్ది గొప్ప ఉన్నాయన్నమాట వాస్తవం. కాకపోతే మన ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే చేనేతకు గుర్తింపు ఇవ్వాలని చెప్పి హ్యాండ్లూమ్ మార్క్ ఇవ్వడం, మిల్గేట్ ప్రైస్ ధరలకే నూలు సరఫరా చేయడం, కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. కొన్ని చర్యలు చేపట్టారంట సురేష్ గారు, వాటి ప్రభావం ఎలా ఉంది? చేనేత మార్కు పెట్టారు.
ఈ మార్పు వల్ల ప్రయోజనం ఎంతవరకు జరిగిందంటే పవర్లూమ్ వస్త్రాలని చేనేత పేరుతో అమ్ముకోవడానికి యథేచ్ఛగా వారు లాభపడటానికి ఇది బాగా ఉపయోగపడింది. ఏ షోరూమ్ లేకపోయినప్పటికీ కూడా దానిపైన నియంత్రణ లేదు, దానికి ఒక ప్రత్యేక సిబ్బంది లేదు. మీరు ఎన్ఫోర్స్ చేసి ఎక్కడైతే పవర్లూమ్ వస్త్రాలు తయారవుతున్నాయో వాటిని మీరు పరిశీలించి వాటి మీద కేసులు పెట్టి చేనేత రంగాన్ని బాగుపరచండి అని ప్రభుత్వం చెప్తే దానికి బడ్జెట్ ఇవ్వకుండా ఈ రోజు మళ్ళీ ఇంకో కొత్త పథకం తీసుకొచ్చామని చెప్తే దాని నుంచి ప్రయోజనం ఏముంది? భారతీయ నాగరికతకు వన్నె తెచ్చిన చేనేత పరిశ్రమ నేడు రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా చితికిపోతోంది. జనజీవితాలను రంగుల హరివిల్లులతో కళకళ్లాడించిన చేనేత బతుకులు ప్రస్తుతం కళతప్పాయి. చీరాల, గద్వాల, ధర్మవరం, పోచంపల్లి ఎటు చూసినా కూలిపోతున్న నేతన్నలే దర్శనమిస్తున్నారు. చేనేత వస్త్ర ఉత్పత్తికి సొమ్ములు లేక, తెచ్చిన అప్పులు తీర్చలేక గత 3.5 ఏళ్లలో రాష్ట్రంలో 530 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క సిరిసిల్లలోనే 250 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆకలి చావులకు గురయ్యారు. ఇప్పటికే సమస్యల సుడిలో ఊపిరాడక విలవెల్లాడుతున్న చేనేత పరిశ్రమకు టెక్స్టైల్ పార్కుల బెడద పట్టుకుంది. పవర్లూమ్స్ తో పోటీ పడలేక మిణుకుమంటున్న చేనేత పరిశ్రమకు మరణ శాసనం రాయడానికి అన్నట్టు ప్రభుత్వం టెక్స్టైల్ పార్కుల పథకం రూపొందించింది. ఇందుకోసం పలు బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థలు అడిగిన రాయితీలు ఇచ్చేందుకు పరుగులు పెడుతోంది. చేనేత పరిశ్రమ భారీగా విస్తరించిన ప్రాంతాల లక్ష్యంగా కోట్లు విలువ చేసే భూములను ధారాదత్తం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ టెక్స్టైల్ పార్కుల్లో ఏర్పాటు చేసే షటిల్లెస్ ఎయిర్ జెట్ లూమ్స్ ఉత్పత్తి సామర్థ్యానికి చేనేత మగ్గాలు కుప్పకూలిపోతాయని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క రోజులో 1000 మంది చేనేత కార్మికులు చేసే పనిని ఈ జెట్ మగ్గం 12 గంటల్లోనే చేస్తుంది. అంటే 1000 మంది నేతన్నల ఉపాధిని ఒక పవర్లూమ్ దెబ్బతీస్తుందన్నమాట. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఇప్పటికే ప్రారంభమైన టెక్స్టైల్ పార్కుతో వేల చేనేత కుటుంబాలు వీధిన పడ్డాయి. చేనేత కార్మికులుగా పనిచేసిన వృద్ధులు నేడు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. పింఛన్ అందక వృద్ధాప్యంలో కూడా మగ్గాలకు లాడీలు చుడుతూ బతుకు బండి వెళ్లదీస్తున్నారు. మరోవైపు చేనేత కార్మికుల శిక్షణ కోసం కేటాయించిన నిధుల వినియోగంపై ధృవీకరణ పత్రాలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించలేదు. ఫలితంగా 2006-2007లో శిక్షణ కోసం విడుదలైన 3,20,00,000 రూపాయలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇక 2007-2008 నిధుల జాడే లేదు. దీంతో చేనేత సంఘాలు భారీగా నష్టపోయాయి. జగన్నాథం గారు, చేనేత మార్కు ఉంది, దుర్వినియోగం అవుతుందా? మార్కు దుర్వినియోగం కాదు, అది పొరపాటు. నేను చూపిస్తానండి. మీరు చూపించడం అనేది అంటే నేను చూపిస్తాను. ఒకవేళ జరిగితే పవర్లూముకి పోతున్నది అని అన్నప్పుడు సామాజిక బాధ్యతగా మనది కూడా ఉంది. కార్మికులను కాపాడాల్సిన బాధ్యత మనం అట్లాంటిది మనం హైలైట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రభుత్వం చర్య తీసుకోలేదన్న పొరపాటు కదా. పట్టుకున్నప్పుడు మీరు కూడా పోలీస్ కేసు పెట్టొచ్చు కదా. నరసింహారావు గారు, మార్కు ఎవరికి వేసుకుంటున్నారండి? ఆప్కో ద్వారా లేకపోతే ఏడీ ఆఫీసుల ద్వారా సొసైటీల్లో తయారయ్యే వస్త్రానికి వేస్తున్నారు. అది వాళ్ళు కొనుక్కోవాలి. ప్రైవేటులో బోల్డ్ వస్త్రం తయారవుతుంది, ఎంతో ఉబ్బడిగా తయారవుతుంది. అదే మేరకు పవర్లూములో తయారవుతుంది. ఈ రెండూ కలిసి మార్కెట్ని ముంచేసి చేనేతను దెబ్బతీస్తూ ఉంటే మార్కు పెట్టామని సంతోషించటమేనా? అదేమన్నా ప్రయోజనం ఉందా? చేనేత కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అనారోగ్యం పాలవుతున్నారంటే చేనేత కార్మికుడు 200 కడితే ప్రభుత్వం 800 కట్టి ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా పథకం పెట్టారు. ఈ రోజున ఒక్క కార్మికుడికి కూడా అమలు జరగటల్లా. కార్డు జేబులో పెట్టుకుంటున్నాడు అలంకారప్రాయంగా. ఇంకా మనం ఏం పథకాలు అమలు జరుపుతారండి? యాదగిరి గారు, ప్రభుత్వం కేవలం సంక్షేమమైనటువంటి కార్యక్రమాలు, ఏదో సానుభూతి లేదా ఓట్ల రాజకీయాలతో చూస్తుంది. కానీ ఇక్కడ చేనేత రంగం ఒక ఉత్పత్తి రంగం, ఒక ఉపాధి రంగం. అటువంటి ఉపాధి రంగాన్ని ఒక ఆర్థిక వ్యవస్థలో భాగంగా చూడాలి. కేవలం 10 నుంచి 15,000 రూపాయల పెట్టుబడితో 3 లక్షల మంది చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా పెట్టుబడులు పెట్టుకొని చేస్తున్నటువంటి దానికి ప్రభుత్వాల సహాయం ఏం లేదు. అంటే సంక్షేమంగా పెన్షన్లు ఇస్తున్నామా లేదా ఆరోగ్య బీమా ఇస్తున్నామా? ఇది ఒక భాగం. అభివృద్ధి కార్యక్రమాలు అంటే చేనేతను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధి కానీ నమ్మకము, విశ్వాసం ఈ ప్రభుత్వాలకు ఉన్నట్టు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు దానికి దోహదపట్టలేదు. అసలు ఆ వైపే ఆలోచన లేదు. నరసింహారావు గారు, ఒకసారి ఆప్కో వైపు దృష్టి సారిద్దాం. చేనేతకి చేయూతగా ఉండడానికి పెట్టుకున్నటువంటి సంస్థ కదా, దాని పనితీరు ఎలా ఉంది? ఆప్కోని మనం అర్థం చేసుకుంటే మొత్తం చేనేత రంగంలో 1,00,000 మంది సభ్యులకి నేను మీకు రక్షణగా ఉంటానని చెప్పింది. కానీ దాని విధానాల కారణంగా ఆ కార్మికులకు కూడా పని చూపించలేని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే దాని ఎస్టాబ్లిష్మెంట్ కానీ, దాని ఖర్చులు కానీ, దాని విధానాలే అట్టడుగు చేనేత వర్గానికి అపకారం జరిగే పద్ధతుల్లో
నూలు కొరత, ముడిసరుకు ధరలో పెరుగుదల, సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో బతుకు భారమైన చేనేత కార్మికులు చావే మార్గంగా ఎంచుకుంటున్నారు. మన చేనేత మగ్గాలు నేడు చడి చప్పుడు లేకుండా మూలకు చేరుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1100 చేనేత సంఘాలుంటే అందులో 400 సంఘాలు పనిచేయడం లేదు. మరో 300 సంఘాల పని అంతంత మాత్రంగా ఉంది. మొత్తం మీద సగటున కేవలం 3000 మగ్గాల మీదే పని జరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. పని చేయని మగ్గాలను ₹1000 ఖర్చు పెట్టి బాగు చేయించుకోలేక గత 3.5 ఏళ్లుగా వేల మంది కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వం చేనేతను ఉత్పత్తి రంగంగా కాకుండా ఉపాధి రంగంగా గుర్తించాలన్న నేతన్నల గోడును పట్టించుకునే పాలకులే కరువయ్యారు. ఆఫ్కో రిబేట్ పై గత కొన్ని నెలలుగా నెలకొన్న సందిగ్ధం తొలగిపోవడంతో 32 కోట్ల రూపాయలు విలువ చేసే చేనేత వస్త్ర నిల్వలు రాష్ట్రంలో పేరుకుపోయాయి. ఈ స్థితిలో నేత కార్మికులను ఏదో రకంగా ఆదుకోవాల్సిన సర్కార్ మిన్నకుండడం ఏం ధర్మమని చేనేత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు మన రాష్ట్రంలో 3 లక్షలకు పైగా చేనేత మగ్గాలున్నట్టు నిపుణుల అంచనా. వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 15 లక్షల మంది చేనేత కార్మికులు బతుకు బండి లాగిస్తున్నారు. ఒక అనంతపురం జిల్లాలోనే 1,57,000 మగ్గాలున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశం మొత్తం మీద చేనేత రంగానికి ఏటా 60 కోట్ల కిలోల నూలు అవసరమవుతుందని అంచనా. రాష్ట్రం విషయంలో మాత్రం దీనిపై స్పష్టత లేదు. మన రాష్ట్రంలోని 13 సహకార నూలు మిల్లులు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో చేనేతకు ప్రైవేట్ మిల్లులే దిక్కయ్యాయి. అవి కూడా చిలపల నూలు నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. ఫలితంగా నూలు కొరత, లభ్యమయ్యే నూలు ధరలు చుక్కల్లో ఉండడంతో చేనేత కార్మికులు మరింత కుంగిపోతున్నారు. 6 నెలల కాలంలో 4.5 కేజీల నూలు బండిల్ ధరలో 500 నుంచి 700 రూపాయల దాకా పెరుగుదల కనిపిస్తోంది. పట్టు వస్త్రాలు నేసే కార్మికుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. దీంతో ఒక్క పోచంపల్లిలోనే 200 మగ్గాలకు పైగా చతికిలబడ్డాయి. మరోవైపు చేనేత వస్త్రాల ముసుగులో మరమగ్గాల ఉత్పత్తుల వ్యాపారం 150 నుంచి 200 కోట్ల దాకా సాగుతోందని అంచనా. జగన్నాథన్ గారు, ఎందుచేత చేనేత కార్మికుల కుటుంబాల మీద మీరు ప్రభావం చూపించలేకపోతున్నారు? ఖచ్చితంగా కలిగించగలుగుతున్నాం. ఇప్పుడు డెలివరీ ఆర్డర్లలో దరిదాపుగా 10-15 వేల మగ్గాలకి టోటల్ గా మేము ఆర్డర్ వాళ్ళకి ఖచ్చితంగా విశ్వాసం 60 కోట్ల వ్యాపారం చేయడం జరిగింది. 2000 మొగ్గాలు ఉంటే ఈ రోజు 10,000 మొగ్గాలు రికార్డ్ తో సహా మీకు కావాలంటే మేము సమర్పించగలుగుతాం. ఈ రోజు ఆప్కోకు ఒక 30 సంవత్సరాల ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఆప్కో సంస్థ వాళ్లకు ప్రొడక్షన్ ఏం చేయాలి, ఫోర్కాస్ట్ డిజైన్స్ ఏమున్నాయి, పెట్టుబడి ఎంత కావాలి, ఇటువంటి ప్రణాళికే వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ ఉత్పత్తికి ప్రాణమైనటువంటి సహకార సంఘాలలో సభ్యులు లేరు, అక్కడ ఉత్పత్తి లేదు. ఇవన్నీ లేకుండా మేము చాలా మంది చేనేత కార్మికులకు మేము విశ్వాసాన్ని కలిగించగలుగుతున్నాము, వాళ్ళకు ఉత్పత్తిని ఇస్తున్నాము, వాళ్ళకు జీవనాన్ని అందిస్తున్నాము అంటే ఇది ఎంతవరకు నమ్మశక్యము? ఆప్కోలో దోషం ఎక్కడుంది? ఆప్కో మొత్తంగా మనము పరిశీలిస్తే పెట్టుబడి చాలా సమస్యగా ఉంది. ఈరోజు పెట్టుబడి వాళ్ళు లేక ప్రొడక్షన్ చేయలేకపోవడం ఒకటి జరుగుతుంది. రెండోది ప్రభుత్వము రుణాలు ఇవ్వటం లేదు. దానికి వచ్చినటువంటి సిబ్బంది మాకెందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళ ఆలోచనల ప్రకారము వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో లండన్లోనో జర్మనీలోనో చూసి వచ్చి అటువంటి పద్ధతి ఇక్కడ చేస్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచనలు వచ్చి చేయడం వల్ల ఇక్కడ దూరంగా ఉంది. ఇది 100% వాస్తవానికి చాలా దూరంగా. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి అయితే చేనేత కార్మికులు సారాయి దాగి మందు దాగి చనిపోతున్నారు అనేటువంటి మాట కార్మికుల దగ్గరికి వెళ్లి చెప్పేటువంటి సిబ్బంది వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆప్కో ఏ విధంగా నిలబడుతుంది? షోరూంలలోకి మనం వెళ్తే షోరూంలో ఉన్నటువంటి సిబ్బంది కనీసం బట్టలు చూపించడానికి కూడా వాళ్ళు బయటికి రారు. నరసింహరావు గారు, మొత్తం చేనేత పరిశ్రమలో వీళ్ళ భాగం తక్కువ. ఆ తక్కువలో ఏవో 2,000, 3,000 లెక్కలు చూపించినంత మాత్రం చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుద్దని అనుకోక్కర్లేదు. అసలు అభివృద్ధి జీవనానికి ఉపయోగపడాలి కానీ ఎవరికో ఉపయోగపడే అభివృద్ధి కాదు ఇక్కడ కోరుకుంటుంది మనం. ముఖ్యంగా ఆప్కోకి ప్రభుత్వం దగ్గర కూడా తప్పున్నది. ఇచ్చిన 50 కోట్లో 25 కోట్లో వడ్డీకి ఇస్తారు. రెండోది వస్త్ర ఉత్పత్తిలో వాళ్ళు అమ్మకాలలో ఇంకొక రాష్ట్రం వస్తుంది. ఈ నష్టాలు ఆ నష్టాలు కలిపి ఆపుకొని ఈ కార్మికులకు దూరంగా జరపటం జరుగుతుంది తప్ప కార్మికులకు ఉపయోగపడే పద్ధతుల్లో ఏ రకం అయితే మనకు మార్కెట్లో పోతుందో ఆ మార్కెట్ని వాళ్ళు తయారు చేయమని చెప్పి అమ్మకాలు చేయించాలి. జరగాలి. మీరు అంగీకరిస్తారా? కొనుగోలుదారుని యొక్క అభిరుచులకు అనుగుణంగా మనం ఉత్పత్తి చేయాలి అన్నప్పుడు మాకు మాస్టర్ వీవర్ కాంపిటేటర్ ఉంటాడు. ఇది సహకార వ్యవస్థ. సహకార నియమాల ప్రకారంగా సహకార చట్టాల ప్రకారంగా అన్ని నడపాలంటే చాలా కష్టం. పోచంపల్లి చీర మనం తీసుకుందాం. మేము మా లెక్కల ప్రకారంగా కాస్టింగ్ ప్రకారంగా నూలు ధర, డిజైన్ అవన్నీ చేసినట్టయితే ఒక 1,600 రూపాయలు మాకు ధర వచ్చింది అనుకుందాం. ఏది సహకార రంగం యొక్క లాభము, కార్మికుని యొక్క వేతనాలు ఇవన్నీ కలిపినప్పుడు. అదే పోటీతత్వం వల్ల మార్కెట్లో
అవసరానికి బట్టి 1400 రూపాయలకు కూడా అమ్ముకుంటాను. ఆ 1400 రూపాయలకు అమ్ముకునే చీరకి 1600 రూపాయలు మేము పెట్టి మా వ్యవస్థాపక ఖర్చులు పెట్టి అమ్మాలంటే మార్కెట్లో ఇది అసాధ్యం. ఆప్కో ఉండడం వల్ల ఆప్కోకి లాభం లేదు, ఆప్కో ఉండడం వల్ల కార్మికుడికి లాభం ఆప్కో ఉండడం వల్ల ఒక లాభం ఏంటంటే ఇది ఒక మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో మేము ఫిక్సప్ చేసిన ప్రైస్ మీదనే కొద్ది గొప్ప వెనక ముందుకి మార్కెట్ ఉంటుంది. అది ఆ మద్దతు ధరను నిర్ణయించడంలో ఆప్కో ప్రముఖ పాత్ర వహిస్తుంది. గత 2-3 సంవత్సరాల క్రితం ఆప్కో కొనలేని పరిస్థితుల్లో మార్కెట్ అంత అస్తవ్యస్తంగా ఉండి మాస్టర్ వీవర్లు ధర ఇష్టం వచ్చినట్టు నిర్ణయించారు. ఒక 1600 రూపాయల పోచంపల్లి చీరను 1200 రూపాయలకు కొన్నారు. కానీ ఎప్పుడైతే ఆప్కో మార్కెట్ ఎంటర్ అవుతుందో అదొక ఏమంటారు ఇండెక్స్ లాగా ఉండి అది ఒక ప్రముఖ పాత్ర మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అంటే మీరు కనీసం మాస్టర్ వీవర్ నుంచి కార్మికులను కాపాడగలుగుతారు, జరుగుతుందా? కనీసం ప్రాథమిక సహకార సంఘాలకు ఒక అపెక్స్ బాడీగా ఆప్కో అనేది వచ్చింది, ఉనికిలోకి వచ్చింది. ఉనికిలోకి వచ్చినప్పుడు ఇది ఆ సహకార సంఘాలకు ఒక గైడ్ చేయాలి. అంటే మార్కెటింగ్ ఏజెన్సీగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అది మార్కెట్ సపోర్ట్ గా చేయగలగాలి. కానీ 30 ఏళ్లలో చేనేత రంగానికి ఆప్కో చేసినంత నష్టం ఎవరు చేయలేదు. అంటే ఆప్కో వల్ల ఇవాళ చేనేత కార్మికుడు, సగటు చేనేత కార్మికుడు కోరుకునేది ఏంటంటే చేనేత కార్మికుల దగ్గర 1 మీటర్ వస్త్రం కూడా నిల్వ ఉండకుండా చేయగలిగితే చాలు. ఈ ఒక్కటే పథకం చేనేతకు 100 పథకాలు ఆ పని ఎందుకు చేయలేకపోతుంది? దీని యొక్క పరిధి, వ్యాపార సరళి ఇవన్నీ చాలా రిస్ట్రిక్టెడ్ ఉన్నాయి. ఇంత ఎలాబొరేట్ గా అనుకున్నంత ఈజీగా లేవు. ఒక దశలో ఆప్కోను మూసివేద్దామన్నారు. మూసివేసే దశ నుంచి మళ్ళీ దానికి పునర్జీవింపజేయడం జరిగింది. అంటే మూసివేసే దశలో ఉన్నటువంటి ఆప్కో ఏ విధంగా ఆదుకుంటుందనేది మనం ఒక నంబర్ 1 పాయింట్ ఆలోచించాల్సిన ఇక్కడ ముఖ్యమైన విషయం. ప్రతిదీ గవర్నమెంట్ కి అనుగుణంగా నడపాలా. మా ఒక సేల్స్ మెన్ మీద ఒక చర్య చేపట్టాలన్నా ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా నడవాలా. అంటే ఈ పబ్లిక్ సెక్టార్ లో ఉన్నది కనుక దీన్ని మార్చడం మాకు చాలా ఇబ్బంది అనేది నేను వాస్తవంగా ఒప్పుకోవడం నంబర్ 1. ఆప్కో చేనేతకి ఎంతో అంత సాయం చేస్తుందా? నిజంగా చేనేతకు 100% సాయం చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మద్దతు ధర ప్రకటించడం నుంచి బట్ట చూపించకపోతే ఏం సాయం చేస్తుంది? అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు నేను అదే చెప్తా, ప్రైవేట్ కు పబ్లిక్ సెక్టార్ కి సహకార రంగానికి ఉన్న తేడా ఏంటిదంటే ఒక సహకార సంస్థలు 800 సభ్యులు కలుగుతాం, 800 మందికి సహకార సంస్థ పని కల్పిస్తుందా? కల్పించలేని పరిస్థితుల్లో ఆప్కో ఈ ఉన్న సహకార సంఘాలు వాళ్ళు చేయట్లేదు కాబట్టి మేము చేయమంటాం. డబ్బిస్తే చేయొచ్చు, డబ్బే చేయలేదు. ఇప్పుడు కాసేపు విరామం తీసుకుని మళ్ళీ చర్చలోకి వద్దాం. ఇండియన్ నేషనల్ డ్రెస్ లో దాగి ఉన్న అందానికి ప్రతిబింబం డీసీటీ సల్వార్ కమీజ్ బ్రా. ఎందుకండి చేసుకోండి, ఇదే మరి ఫిట్ అండ్ ఫైన్ ఫర్ లాంగ్ టైమ్. ఇండియన్ నేషనల్ డ్రెస్ లో దాగి ఉన్న అందానికి ప్రతిబింబం డీసీటీ సల్వార్ కమీజ్ బ్రా. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు 1,50,000 వంతున పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ సాయం అందాలంటే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోస్ట్ మార్టం నివేదికలో తేలాలని అధికారులు పట్టుబట్టడం విడ్డూరంగా ఉందని నేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన జనతా చీరలు, ధోవతుల పునరుద్ధరణ పథకం ఈ 3.5 ఏళ్లలో ఏమాత్రం అమలుకు నోచుకోలేదు. చేనేత అభివృద్ధికి రాష్ట్ర స్థాయి సలహా మండలి ఏర్పాటు వాగ్దానం ఏమైపోయిందో తెలియదు. సర్కార్ హామీ ఇచ్చినట్టుగా ముడిసరుకు సేవా కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ఆప్కోకు 50 కోట్లు, షాపుల ఆధునికీకరణకు ₹1 కోటి విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ ఊసే మరిచింది. చేనేత కార్మికులకు 10,000 ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం 1000 ఇళ్లను కూడా కట్టించలేకపోయింది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు 11 రకాలైన వస్త్రాలను చేనేత మగ్గాలపైనే ఉత్పత్తి చేయాలన్న రిజర్వేషన్ నేటికి అమలు కాలేదు. మరోవైపు చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ బాధ్యతల నుంచి ప్రభుత్వం వైదొలగడంతో నేసిన వస్త్రాలను అమ్ముకోవడం నేత కార్మికులకు పెనుభారమైంది. వారానికో రోజు చేనేత దుస్తులు ధరించాలన్న ముఖ్యమంత్రి పిలుపు ఓ నినాదంగానే మిగిలింది. నేత మగ్గాలపై పనిచేసే వారిలో చాలా మంది సొంత మగ్గాలపై కాక మాస్టర్ వీవర్ల దగ్గర పనిచేస్తున్నారు. అక్కడ కూలీ రూపాయికి పావలా కావడంతో రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లు పనిచేసిన కుటుంబాన్ని పోషించడం కష్టమవుతోంది. ఫలితంగా తగు పోషకాహారం లేక రోగగ్రస్తులవుతున్నారు.
వృత్తిపరంగా వచ్చే ఆస్తమా, టీబీ, జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతనివ్వడంలో మేనమేషాలు లెక్కిస్తోంది. సురేష్ గారు, చేనేతలో ఉన్నటువంటి సమస్యను అధ్యయనం చేయడానికి రోసయ్య గారి అధ్యక్షత